ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే గత వారం రోజులు 10 రోజుల నుంచి యావత్ తెలంగాణ మొత్తం కూడా దీన్ని ఫోకస్ అవుతుంది. దిల్సుఖ్ నగర్ కానివ్వండి, చిక్కడపల్లి కానివ్వండి, సెంట్రల్ లైబ్రరీ కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి, నిరుద్యోగులందరూ కూడా రోడ్లపై ఉన్నారు ఇవాళ. 2 సంవత్సరాలు వాళ్ళు చాలా ఓపిక బట్టి వెయిట్ చేసిర్రు. ఏదైనా ప్రభుత్వం చేస్తదేమో వాళ్ళకని చెప్పి. ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇంత కూడా వాళ్ళకి ఇది చేయకుండా ఇవాళ ప్రభుత్వం పూర్తిగా వీళ్ళని రోడ్డుపైకి వస్తున్న కారకులు ఎవరు ఉన్నారంటే అది కేవలం వీళ్ళ యొక్క పాలక మండలి మాత్రమే, వీళ్ళ యొక్క పాలకులు మాత్రమే. ఇవాళ వాళ్ళు ఇస్తా అన్న 19,000, 20,000 ఉద్యోగాలు ఇమ్మంటేనేమో లేదు అది కుదరదు, కేవలం 5,000 ఉద్యోగాలే ఇస్తారని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళే కదా చెప్పింది. మీకు చాలా క్లియర్‌గా నేను ప్రెస్ మీట్‌లో చూపించిన. అప్పటి డీజీపీ గారే 14,000 చిల్లర ఉద్యోగాలు ఉన్నాయి. మేము దాన్ని గవర్నమెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్‌కి పంపించినాము. త్వరలో అది నోటిఫికేషన్ వచ్చేస్తాయని చెప్పారు. మరి 14,000 ఆయన పోయి సంవత్సర కాలంగాలే డైరెక్ట్ తీసుకొచ్చి 5,000కి చేసిర్రు. అంటే మిగతా 10, 15,000 ఉద్యోగాలు ఎటు పోయినాయి? అవి ఉన్నాయా? లేకపోతే దాన్ని ఏమైనా చేసిర్రా అన్నది చాలా పెద్ద డౌట్లు ఉంటాయి. ఎందుకంటే వీరందరూ కూడా విద్యావంతులు. ఎవరు కూడా అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు. దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. దే ఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, స్కాలర్స్. వాళ్ళ హక్కు అది. వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు ఇమ్మంటే ఉన్న ఉద్యోగాలు నేను ఇవ్వను అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి కాకముందు మీరే కదా ప్రధానంగా చెప్పింది. ఈ ఖచ్చితంగా 2,00,000 ఉద్యోగాలు నేను కేవలం ఒక సంవత్సరంలో విడుదల చేస్తా అని చెప్పి. మీరు అడిగిందే అడుగుతా ఉన్నారు. వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ పీసీకేమో 32 నుంచి 36 చేయమంటున్నారు. ఎస్ఐకేమో 35 నుంచి 38 చేయమంటున్నారు. ఇది డిలే అయినందుకు వాళ్ళు అడుగుతా ఉన్నారు. దానిలో తప్పేమో ఉన్నది? అవన్నీ ఏం చేయకుండా నేను ఎట్లనే మొండి వైఖరితో ముందుకు పోతామంటే వీళ్ళకి ఉద్యోగాలు రావడం దేవుడు నాయన ఉద్యోగం పోతుంది వీళ్ళ వల్ల. వాళ్ళ ఉద్యోగం పోతే మళ్ళీ లేనిపోని పరిశ్రమ వస్తుంది. కాబట్టి ఆ ఉద్యోగాలు ఎవరు ఉద్యోగాలు వాళ్ళు వీళ్ళ మంచి టీచర్లు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలు అయితే వీళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే వీళ్ళకి మళ్ళీ ఆ కాక్రోచ్ పురుగు తిన్నట్టు తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఇంకొక ధర్నా పెట్టి ఇంకొక పార్టీ పెట్టి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ఎమ్మెల్యే అవుతా, ఎమ్మెల్సీ అవుతా అంటే మళ్ళీ అది కొత్త ఇంకొక రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది. అట్లా కాకుండా చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి మీ ద్వారా వాళ్ళని వేడుకుంటా ఉన్నా. దయచేసి మీరు ఇక్కడికి వచ్చి మీరు వస్తారో వీళ్ళని పిలుస్తారో ఏది చేస్తారో మీకు సమయం లేకపోతే మీరు ఢిల్లీలో బిజీగా ఉంటారు కాబట్టి మీరు మా ఇక్కడ తక్కువ ఢిల్లీలో ఎక్కువ ఉంటారు కాబట్టి తెలంగాణలో ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్తే వీలైన పోయి మాట్లాడతారు. ఒక కమిటీ అయ్యండి మంత్రులతో, అనేక మంది మంత్రులు ఉన్నారు. ఆల్రెడీ 2 కమిటీలు వేసినట్టున్నారు కదా! డిప్యూటీ సీఎంతో ప్లస్ మంత్రులతో మాట్లాడినట్టున్నాడు కదా! ఏ ఏ కమిటీ ఏ నిరుద్యోగులతో మాట్లాడారో ఒకసారి మాకేమైనా మినిట్స్ ఇస్తే మేము చదువుకుంటామన్న. మాకైతే తెలియదు. మరి మీకేమైనా ఉంటే ఏం మినిట్స్ మాట్లాడారు, ఆ మినిట్స్లో వీళ్ళ రిప్రజెంటేషన్స్ ఏం కన్సిడర్ చేసారు ఒకసారి నేను అదే అంటారు. ఒక వైట్ పేపర్ డిక్లేర్ చేయరు. ఇగో నాకు ఈ సమస్యలు ఉండే నేను ఈ పలానా జేఏసీ నాయకులతో మాట్లాడినాను, ఇగో పలానా ఇట్లా అయిందని చెప్పి వైట్ పేపర్ డిక్లేర్ చేస్తే మేము అందరూ కూడా తెలుస్తుంది. అది నువ్వేం చేయకుండా మొండి వైఖరితో ముందుకు పోతే ఇప్పుడు కేవలం ఇది దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లి, అశోక్ నగర్కి మాత్రమే పరిమితమే ఉంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు. అన్ని కలెక్టర్లు ముట్టడి చేస్తారు. మరి దానికి ఎవరైనా కారకులు ఉన్నారంటే వీళ్ళ కారకులు అవుతారు. తర్వాత ఏదో వీళ్ళు కేసులు పెట్టినంత మాత్రాన భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. నా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పదలుచుకున్నది ఒకటే. నువ్వు గత 3 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ లేక 4 సంవత్సరాలు అవుతుంది. మీరేమన్నారు? మీ ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగుల వల్లనే మీది ప్రభుత్వం ఏర్పడింది కనుక 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నది మీ గతంలో మీరే ప్రకటించారు కదా! ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇంతవరకు ఒకటి కూడా ఇవ్వలేదు. ఇంకొకటి ఎస్ఐపిసి ఏజ్ ఎందుకు పెంచమంటున్నాం అంటే నువ్వు 3 సంవత్సరాలు అవుతుంది. నువ్వు త్వరలో అని జరుపుకుంటూ వచ్చినావు. కానిస్టేబుల్‌కి 36 సంవత్సరాలు పెంచండి. ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచండి. ఎందుకు పెంచమంటున్నావు అంటే మీరు మీ పొరపాటు వల్ల అక్కడ మా ఏజ్ పోతున్నది. నువ్వు ముఖ్యమంత్రి అయిన నెల రోజులల్లా నువ్వు ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ చేసి ఏజ్ పెంచమని మేము అడగకపోతుండే. మీరు లేట్ చేశారు గనుక టైమ్ టు టైమ్‌కి ఎలాంటి నోటిఫికేషన్ ఇయలే గనుక ఖచ్చితంగా ఏజ్ పెంచాలే. ఇంకొకటి ఈ 5,000 పోస్టులు తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. మాకు 20,000 పైన పోస్టులు ఎయ్యాలే. అధికారులే చెప్తారు కదా! 19,000 పైన ఖాళీ ఉన్నాయని. ఒకసారి బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిర్రు. 2.5 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడు ఏమన్నాడు? 17,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నాడు. అప్పుడు అది రిలీజ్ చేసినప్పుడు ఏం చేసినా ప్రైవేట్ జాబులు చేసుకున్న వాళ్ళు వివిధ డిస్ట్రిక్ట్‌ల నుంచి స్టడీ హాల్‌ల లైబ్రరీలో వచ్చి మేము కంటిన్యూ చదువుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కడు మా ఏజ్ వస్తదన్న ఉద్దేశంతోటే కదా! నువ్వు తీరా జరుపుకుంటూ వచ్చేవరకల్లా 5,000 పోస్టులు ఏసినావు. అక్కడ ఏజ్ కూడా 32 సంవత్సరాలు చేసినావు. ఇది కరెక్టు ఇది కాదు. ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయండి. ఏజ్ కూడా కానిస్టేబుల్ 36 సంవత్సరాలు చేసి, ఎస్ఐకి 38 సంవత్సరాలు చేసి, అదేది 20,000 పోస్టులేసి మాకు న్యాయం చేయాలి. ఇంకొకటి 5,000 పోస్టులు తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఎందుకంటే ఈ 5,000 పోస్టులు మాకు నువ్వు టిప్‌లాగా ఇస్తున్నావా? నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం ఏర్పడింది. నిరుద్యోగులు కష్టపడరు. మీరు కష్టపడరు గనుక మీ కష్టానికి 5,000 మాకేమన్నా ఈ టిప్పులాగా ఉన్నది. మాకు బిచ్చంలాగా ఉన్నది. తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము.